ఈరోజు మనం వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద మలుపు గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారు మరో 2 రోజులలో మీ జీవితంలోని అతిపెద్ద రహస్యం బయటపడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో వెంటనే చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ క్షణం వృషభ రాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా మారబోతుంది. విశ్వంలో కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ప్రభావం నేరుగా మీ రాశిపై పడబోతోంది. మరో 2 రోజుల్లో, అంటే కేవలం 48 గంటల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం మీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది మీ డబ్బుకు సంబంధించినదా, మీ ఆరోగ్యానికి సంబంధించినదా, లేక మీ బంధాలకు సంబంధించినదా? ఈ రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మునుపటిలా ఉండదు. కొందరికి ఇది ఆనందాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం. ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ముందు అసలు వృషభరాశి వారి తత్వం ఏమిటి, వారి బలాలు బలహీనతలు ఏమిటి, వారిని అర్థం చేసుకోవటం ఎందుకంత కష్టం, ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ రాశికి చెందిన వారు స్థిరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పులను చేయరు. ఎంత కష్ట పరిస్థితి వచ్చినా వీరు ఆలోచనలను మార్చుకోలేరు. దృఢత్వం కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి చెందిన వారు దయ, దాన గుణాలను కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు ఎక్కువగా క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి ఇష్టమైన వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా క్షమిస్తూ ఉంటారు. వృషభ రాశి వారితో స్నేహం చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. వీరి యొక్క అభిప్రాయాలను మార్చటం ఎవ్వరి వల్ల కాదు. వృషభ రాశికి చెందిన వారు కష్టాలకు భయపడేవారు కాదు. వీరు త్వరగా దేనికి లొంగరు. వీరి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తూ ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరి యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా జీవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. వీరు మంచి వస్త్రధారణను కలిగి ఉంటారు. డ్రెస్సింగ్ స్టైల్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్టైల్గా డ్రెస్ చేసుకుంటూ ఉంటారు. అందమైన వస్తువులను, ఆభరణాలను కొనడానికి అధికంగా డబ్బును ఖర్చు చేస్తారు. మంచి రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా సరే సులభంగా చేయడానికి ఇష్టపడతారు. ఓపికతో కష్టపడి పని చేయటం వీరి యొక్క మనస్తత్వం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మిగిలిన రాశుల వారికి ఈ రాశి వారికి ఇదే తేడా అని అంటున్నారు జ్యోతిష్య పండితులు. వృషభ రాశికి చెందిన వారికి త్వరగా కోపం రాదు. ఒకవేళ కోపం వస్తే ఆ కోపం తగ్గటం చాలా కష్టం. వృషభ రాశి వారు చాలా వరకు సహనాన్ని కలిగి ఉంటారు. వీరు ఒక్కసారి సహనాన్ని కోల్పోతే వీరిని ఆపటం ఎవ్వరి తరం కాదు. వృషభ రాశికి చెందిన వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మొండిగా ఆలోచనలు చేస్తారు. అయితే ఒక్కోసారి వీరి ఆలోచనలు వీరికే నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారు వీలైనంత వరకు మొండి పట్టుదలను వదిలివేయండి. ఇలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారు ప్రేమకు సులభంగా లొంగిపోతారు. వీరు ఎవరి ప్రేమలో అయినా సరే చిక్కుకుంటే వారి చేతిలో వీరు కీలుబొమ్మలాగా మారిపోతారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశికి చెందిన వారు వీరు పనిని సవ్యంగా చేయటమే కాక ఇతరుల చేత కూడా పనిని చేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు అందరిలో కలిసిమెలిసి ఉంటారు. అందరినీ ఒకే భావనతో చూస్తారు. వృషభ రాశికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ వీరి చేతిలో డబ్బు అస్సలు నిలవదు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు ఎప్పుడు సంపాదించిన డబ్బును అప్పుడే ఖర్చు చేయాలి అని ఆలోచనలు కలిగి ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు డబ్బు సేవింగ్స్ చేయాలి అని అనుకున్నా సరే సేవింగ్ చేయలేరు. అంటే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత దాద్దాము అనుకున్నా డబ్బును మాత్రం పొదుపు చేయలేరు. కాబట్టి డబ్బుకు సంబంధించినంత వరకు వృషభ రాశి వారి తల్లిదండ్రులకు కానీ భాగస్వామికి కానీ అప్పగించటం ఎంతైనా మేలు చేస్తుంది. వృషభ రాశి వారి
గుణగుణాలు వచ్చేసరికి వీరు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఓర్పు సహనాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ వీరు చెడు అలవాట్లకు త్వరగా బానిస అవుతారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశము ఉంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఏదైనా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము, నిద్రపై శ్రద్ధ చూపకపోవట వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్టల వారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. వృషభరాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నెలలాగా ఖర్చు అయిపోతుంది. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు. వృషభ రాశికి సంబంధించినంత వరకు మిథున, కన్య, మకర, కుంభరాశుల వారితో మీ స్నేహబంధం చాలా బాగుంటుంది. కానీ మేషరాశి వారితో మాత్రం వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారితో స్నేహం మీకు అంత కలిసి రాదు. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరో 2 రోజులలో, అంటే రాబోయే 48 గంటల్లో ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతోంది. అది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒంటరిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉంటారు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకు అంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 2 రోజుల్లో, అంటే ఈ 48 గంటల సమయంలో ఆకాశంలో గ్రహాల సమాచారం చాలా ప్రత్యేకంగా, అపూర్వంగా ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతోంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పటం కాదు.
లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరింపబోతోంది. మీరు నివ్వెరపోతారు అని ఎందుకు బలంగా చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకు అయితే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రులు కూడా నిద్రపట్టక మదనపడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశపడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని, ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జేబులోనే ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని మీ మీదే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాలలో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు, వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియజేయబోతోంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ, మీ మంచి కోరుకున్నట్లే మాట్లాడుతూ, మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినైనా నేను ఇంతకాలం నమ్మినాను అని తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు, అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది, దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, మంచిదే అయ్యింది అనే ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకు సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలో లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకు ఒక మెరుపులాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి, మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లుగా అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తుంది. అవును, ఇలా కూడా చేయవచ్చు. ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి
మీకు తెలియటమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది. ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏమిటి? మీ మనసుకు ఏం కావాలి? మీ శరీరానికి ఏం అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ మీ అసలు స్వరూపాన్నే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినటం కావచ్చు, లేదా మీరు ఎవరికోసమైతే ఎంత త్యాగం చేశారో వారి నుండే ఒక మాట పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మ విమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడూ లబ్ధి పొందిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవటం, కొన్నిసార్లు లేదు, కుదరదు అని చెప్పటం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవటం, ఈ మార్పు రావటం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకు పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిని వినడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చేయండి, లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో కానీ, పార్కులో కానీ, మీ ఇంట్లోనే బాల్కనీలో కానీ ప్రశాంతంగా కూర్చోండి. బయటి శబ్దాలను కాకుండా మీ లోపలి గొంతును వినండి. సమాధానాలు వాటంతటా అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు. మీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం.